హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీకు ఇంట్లోనే సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో ముందుగా ఫ్రెష్ చికెన్ అయితే నేను తీసుకున్నాను 1 kg వరకు. అయితే ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, ఇంకా ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, అలాగే జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఇంకా గరం మసాలా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి షాజీరా కొద్దిగా, అలాగే లవంగాలు, ఇంకా ఇలాచీ, 2 జాపత్రి, అలాగే స్టార్ ఫ్లవర్, ఇంకా చెక్క, ఇంకా బిర్యానీ ఆకు, ఇవన్నీ యాడ్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న మిర్చి, అలాగే కొత్తిమీర, ఇంకా పెరుగు అయితే ఒక 1 బౌల్ వరకు యాడ్ చేస్తున్నాను నేను. 1 kg చికెన్ కదా. సో ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. వీటన్నిటిని కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లెమన్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇందులోకి పసుపు యాడ్ చేయడం మర్చిపోయాను. సో పసుపు కూడా చిటికెడు అయితే యాడ్ చేస్తున్నాను నేను. సో వీటన్నిటిని పీసెస్కి బాగా పట్టే విధంగా ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. దీనిలో కారం అనేది మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకొని చికెన్ని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఇలాగ నీట్గా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇలా మూత పెట్టి 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఈలోపు మనమైతే బాస్మతి రైస్ తీసుకొని నీట్గా ఫ్రెష్ వాటర్తో వాష్ చేసుకొని ఒక ½ అవర్ వరకు నానబెట్టేసుకోవాలన్నమాట వీటిని కూడా. సో పాత బియ్యం తీసుకుంటే బిర్యానీ అనేది చాలా సూపర్గా వస్తుంది. బాస్మతి రైస్ని నానబెట్టేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను నేను. ఇందులో ఒక 2 లావువి ఆనియన్స్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా వస్తే సరిపోతుంది. మరి బ్లాక్గా అవ్వనివ్వకుండా ముందే తీసేయాలి. సో ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టేసుకోవాలి. అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే లెమన్స్, ఇంకా 2 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టేసుకున్నాను నేను పక్కన. ఇప్పుడు చికెన్లో అయితే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని నేను యాడ్ చేసి కలిపి పెట్టేసుకుంటున్నాను అనమాట ఒక 10 మినిట్స్ వరకు. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెలో అయితే ఎసరు పెట్టేసుకున్నాను నేను రైస్ కోసం. ఇందులో హోల్ గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను నేను. సో అలాగే ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు, అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక ఫుల్ లెమన్ అయితే నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను, లెమన్ జ్యూస్. అండ్ అలాగే మీ చాయిస్కి తగ్గట్టు సాల్ట్ అయితే చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక ½ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 5 మిరియాలు అయితే యాడ్ చేస్తున్నాను. ఇంతకుముందు హోల్ గరం మసాలాలో యాడ్ చేయడం మర్చిపోయాను అనమాట. సో ఇప్పుడు వేసేసాను. సో దీన్ని నీట్గా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. అండ్ అలాగే పక్కన స్టవ్ పైన అయితే నేను చికెన్ని సిమ్లో పెట్టేసి ఇలా ఉడికించుకుంటున్నాను అనమాట. ముందు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి, ఫుల్లో పెట్టకూడదు. ఈ చికెన్ అనేది ఒక 10% కుక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఎసరు అయితే మరగడానికి వచ్చేసింది. సో చికెన్ కూడా ఇంకో స్టవ్ పైన సిమ్లో అయితే మంచిగా ఎసరు మొత్తం పైకి వచ్చే విధంగా, అంటే చికెన్లో వాటర్ పైకి వచ్చి మొత్తం గ్రేవీ వచ్చేలాగా ఉడికించుకోవాలన్నమాట చికెన్ని. ఒక 10 మినిట్స్ తర్వాత ఎసరు అయితే ఇలా మరుగుతుందన్నమాట. సో ఇలా మరిగేటప్పుడు ఇందులో మనం ఇంతకుముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు
ఎసర్లో బాస్మతి రైస్ యాడ్ చేసిన తర్వాత అయితే ఊరికే కలపకూడదన్నమాట. గరిటెతో ఒక్కసారి అలా కలిపేసి స్టవ్ పైన వదిలేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత రైస్ అయితే ఇలా కుక్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే చికెన్ కూడా ఇలా కుక్ అవుతూ ఉంటుందన్నమాట. చూడండి, చికెన్లోని వాటర్ మొత్తం బయటకు వచ్చేసి ఆయిల్ పైకి రావాలన్నమాట. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చికెన్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను రైస్లో ఉన్న మనం ఇంతకుముందు యాడ్ చేసిన ఇవన్నీ తీసేస్తున్నాను అనమాట. గరం మసాలా, స్పైసెస్, బిర్యానీ ఆకు, కొత్తిమీర వీటన్నిటిని తీసేస్తున్నాను. సో ఎందుకంటే బిర్యానీ తినేటప్పుడు ఇవన్నీ డిస్టర్బెన్స్గా కనిపిస్తాయి మాకు. రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ అలాగే ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి చికెన్ పీసెస్ అన్నీ ఫస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. కింద ఆయిల్ కానీ నెయ్యి కానీ మొత్తం ఆ గిన్నెకంతా అప్లై చేసేసిన తర్వాత చికెన్ పీసెస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. కొంచెం గ్రేవీని సైడ్కి పెట్టేసేయండి. ఇలా మొత్తం పీసెస్ అన్నిటినీ సెట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా చికెన్ పీసెస్ అన్నీ సెట్ చేసి పెట్టేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను నేను. అండ్ అలాగే ఇప్పుడు దీనిపైన మనం ఇంతకుముందు కుక్ చేసుకున్న రైస్ని అయితే సగం రైస్ని యాడ్ చేస్తున్నాను నేను. మిగతా సగాన్ని అలాగే ఉంచుతున్నాను. ఇలా రైస్ మొత్తాన్ని సెట్ చేసిన తర్వాత మనం గ్రేవీ పక్కకు పెట్టేసుకున్నాం కదా చికెన్లోది, దాన్ని అయితే ఇలా పైనుంచి ఇలా వేస్తున్నాను అనమాట. అండ్ అలాగే ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి మిగతా రైస్ని కూడా యాడ్ చేస్తున్నాను లేయర్స్ లాగా. ఇలా మిగతా రైస్ మొత్తాన్ని సెట్ చేసుకోవాలన్నమాట పైన. అండ్ అలాగే ఇప్పుడు దీనిపైన మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తాన్ని వేసేసుకుంటున్నాను నేను. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి ఇప్పుడు కొన్ని కాజు అయితే యాడ్ చేస్తున్నాను దీనిపైన. ఇది ఆప్షనల్. అండ్ అలాగే పైనుంచి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు దీని మూత పెట్టేసి స్టవ్ పైన ఒక 10 మినిట్స్ వరకు తవ్వనైతే హీట్ చేసి పెట్టేసుకున్నాను. ప్రీ హీట్ చేసి పెట్టేసుకొని ఈ చికెన్ గిన్నెనైతే ఇలా మీద సెట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ అలాగే రైస్ని ఉడికించిన వాటర్ని కూడా పెట్టేసుకున్నాను. సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ బిర్యానీని హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలన్నమాట. స్టవ్ని సిమ్లో ఉంచేసి కుక్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా వెంటనే ఓపెన్ చేసి కలిపేయకూడదు. సో ఒక 10 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే జ్యూసీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడం అనమాట. పీసెస్ అయితే చాలా జ్యూసీగా ఉంటాయి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. సో అంతే అండి ఈరోజు వీడియో అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. అంతవరకు బాయ్.